ఆ స్నో కరిగిపోయిందండి. అక్కడక్కడ ఇంకా కొంచెం స్నో ఉంది గానీ వర్షం పడుతుంది. ఇది కరిగిపోయిందని సంతోషించే లోపల ఇంకొక పెద్ద స్టార్మ్ వస్తుంది. ఈసారికి వస్తున్న స్టార్మ్ ఇంతకన్నా పెద్దదంట ముందొచ్చిన దానికన్నా. ఖచ్చితంగా 36 డేస్ అయిందండి స్నో పడి. ఈ మధ్యనే కరిగిపోయింది. 36 డేస్‌కే మళ్ళా స్టార్మ్ వచ్చింది. చూడండి ముందుదే ఉంది. ఇప్పుడు వస్తుండేది ఎంత పెద్దదంటే అంత పెద్దది. మోకాళ్ళ లోతు వరకు ఉంది ఇప్పటికే. ఇంకా పడుతూనే ఉంది. 2 ఫీట్ స్టార్మ్ అంటండి ఈసారికి. అంతకన్నా ఎక్కువ అనిపిస్తుంది నడుస్తుంటే. పిల్లలైతే ఈసారి స్నోలో దిగి ఇంకా క్లీన్ చేయలేదు. పడి దొల్లుతున్నారు వాళ్ళు. మా అబ్బాయి అయితే మర్మైడ్ తిన్న అంతా వేయించుకుంటున్నారు. స్నో అంతా చాలా ఫ్రెష్ స్నో కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మొత్తం ఇద్దరు పనుకొని దొల్లుతున్నారు. అందులో స్విమ్మింగ్ కూడా చేస్తూ పోతారంట పక్కకి. నడిచేందుకు వీలు కాక వాళ్ళు స్విమ్ చేస్తున్నారు కొంతమంది పిల్లలు అందుకు. ఇంకా నెక్స్ట్ మా పాప కూడా కావాలంటే, మా పాప అయితే మామూలుగా బీచ్లకి వెళ్తే ఇసుక వేసుకుండేది మర్మైడ్ అని చెప్పి. ఈసారికి ఇంకా స్నో కోసం వచ్చింది. అది స్నో వేయించుకుంటుంది పనుకొని. పిల్లలైతే ఇంతకు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్కూల్స్ లేవు వర్క్కి. అసలు కారు కూడా బయట తీయని కూడా కుదరదు. రోడ్స్ క్లీన్ చేస్తూనే ఉన్నారు కానీ అయినా కూడా స్నో పడుతూనే ఉందో పక్క వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు మెయిన్ రోడ్స్ అన్నీ. స్టేట్ అయితే మళ్ళీ సెకండ్ టైం స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇక్కడ నుంచి మా అబ్బాయి వెళ్ళి అక్కడ చైర్లో కూర్చున్న మా పాప స్విమ్ చేస్తూ పోతుందంట. అది స్విమ్ చేయడం అంట స్నోలో. ఎక్కడ చూస్తే పిల్లలు ఇట్లా స్నోని చోట చిన్నపిల్లలంతా పడి పిల్లలతో పెద్దోళ్ళు కూడా పనుకొని స్నోలో దొల్లుతున్నారండి. లేయడమే కష్టంగా లేస్తున్నారు. అంత డీప్గా స్నో ఉంది. మనం పనుకున్నా కూడా కింద రోడ్ ఎక్కడో ఉందనిపిస్తుంది. ఇంటి చుట్టూ కనుచూపు మేరలో కూడా ఇదే తెల్లగా స్నో కనిపిస్తుంది. చెట్లకు కూడా ఈసారి అతుక్కొని ఉంది. చెట్లకే కాదు కరెంటు వైర్లకు కూడా అతుక్కొని ఉందండి. అది బరువు అయితే ఒక్కొక్కసారి కరెంట్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి మాకి, పవర్ కట్స్ కూడా. మొత్తం ఆ పొలంలో కూడా తెల్లగా ఉంది. ఎక్కడ నీళ్ళు అనేది కనపడవడం లేదు మాకి. లక్కీగా పవర్ ఉంది ఈసారి ఇంత పడినా కూడా. కొన్ని ఏరియాస్లో పవర్ కట్ ఉందంట. మా పక్కింటి అతను స్నో క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను ఇప్పుడే స్నో క్లీన్ చేసేందుకు జేసీబీ తెచ్చాడు. చేస్తూ ఉన్నాడు ఇంటి ముందర. చాలా క్లీన్ చేస్తూ ఉంటాడు. మా పిల్లలు మళ్ళీ రివర్స్ ఇంటి దగ్గరికి స్విమ్ చేస్తూ వస్తున్నారు. చూడు స్విమ్మింగ్ కదా చేస్తున్నారు, దొల్లుతున్నారు ఇద్దరు. అందుకు లేకుండా కనీసం ఒక 2 మినిట్స్ కూడా బయట ఉండలేకున్నామండి. 2 మినిట్స్ కాదు కదా, 10 సెకండ్స్ కూడా. చల్లికి ఫింగర్స్ అయితే ఇదైపోతున్నాయి. పిల్లలు గ్లౌజులు అన్నీ 2 pairs వేసుకున్నారు. ఇంట్లో వేడిగా హాట్ చాక్లెట్ ఉడుకుతూ ఉంది.